ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ T20 అయితే మీరు బాగా గమనించారు అంటే రోహిత్ శర్మ దొరికేశాడు టీమిండియాకు. అంటే యశస్వి జైస్వాల్ రూపంలో. రోహిత్ శర్మ వెళ్ళిపోయినా అతను ఉన్నాడని చెప్పి ఒక ధైర్యం. విరాట్ కోహ్లీ దొరికేశాడు టీమిండియాకు తిలక్ వర్మ రూపంలో. అంటే నేను వాళ్ళతో కంపేర్ చేయట్లేదు, ఎందుకంటే దే ఆర్ లెజెండ్స్. బట్ వాళ్ళు లేని లోటును తీర్చడానికి యంగ్స్టర్స్ దొరికారు అంతే. మరి ఎంఎస్ ధోని ఎక్కడా? కొన్ని రోజులు ఎవరు బ్యాటింగ్ ఫినిషింగ్ చేస్తే వాళ్ళు ఎంఎస్ ధోని అన్నారు, హార్దిక్ పాండ్యా అన్నారు, రింకు సింగ్ అన్నారు. అయితే రింకు సింగ్ ఉన్నాడు కానీ మీకు డౌట్ రావచ్చు, అసలు రింకు సింగ్ ఎక్కడున్నాడు? టీంలో ఉంటేనేమో బ్యాటింగ్ ఛాన్స్ రాదు, ఇప్పుడేమో ఇంజూరీ. సో చాలా డేస్ అయిపోయింది టీమిండియాలోకి ఎంటర్ అయ్యాక రింకు సింగ్ యొక్క ఒక ఇన్నింగ్స్ చూసి. సూపర్ ఇన్నింగ్స్, నిజమా కాదా? సో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. థర్డ్ T20 జరగబోతుంది, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. సో రెండు T20లో మనం గెలిచామన్నమాట. సో థర్డ్ T20 ఎవరి వైపు ఉంటుంది? సో మన వీడియోస్ మీరు ఫాలో అవుతున్నారంటే సెకండ్ T20లో నేను క్లియర్గా చెప్పాను మీకు. సో ఈ T20 గెలవడం అంత ఈజీ కాదు అని చెప్పి. సో అదే జరిగిందనమాట. ఇండియా కొంచెం కష్టపడి గెలిచింది, కానీ అద్భుతమైన విజయం అనమాట. తిలక్ వర్మ హీరోయిక్ ఇన్నింగ్స్ వల్ల మాత్రమే ఆ మ్యాచ్లో మనం గెలిచాము. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లేయర్స్ ఆడతారని కూడా చెప్పాను, ఇంగ్లాండ్లో కానీ మన ఇండియాలో కానీ. సో వాషింగ్టన్ సుందర్ లాస్ట్లో ఆడడము, సో ఇలాంటివన్నీ జరిగేది. కానీ పిచ్చెస్ని మనం కొంచెం ఎక్కువగా బాగా గమనించినప్పుడు మనకు తెలిసిపోతుంది అనమాట పరిస్థితులు ఏ విధంగా మారే అవకాశం ఉందని. మరి థర్డ్ T20 28th జరగబోతోంది. సో ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7కి స్టార్ట్ అవుతుంది. మ్యాచ్ ఎక్కడ చూడాలో మీ అందరికీ బాగా తెలుసు. సో రాజ్కోట్లో జరగబోతోంది. మరి రాజ్కోట్ పిచ్ ఎలా ఉంటుంది డీటెయిల్గా తెలుసుకున్నాము అంటే, సో ఫస్ట్ బ్యాటింగ్ వైజ్ చూసాము అంటే అద్భుతమైన బ్యాటింగ్ వికెట్ ఇది. అంటే ఇక్కడ యావరేజ్ స్కోరే 180 అబో ఉంటుంది. ఎవరన్నా ఒక బ్యాట్స్మెన్ సెట్ అయి బాగా పర్ఫామ్ చేశాడంటే 200 220 చాలా ఈజీగా తగిలిస్తుంది అనమాట. అలాంటి ఒక బ్యాటింగ్ వికెట్. సో ఇక పేస్ బౌలర్స్ విషయానికి వచ్చాము అంటే పేస్ బౌలింగ్కి అనుకూలిస్తుందా లేదా అంటే, సో ఇనీషియల్గా ఇక నార్మలే అన్ని గ్రౌండ్స్ లాగే ఇనీషియల్గా పేస్ బౌలింగ్ అనుకూలిస్తుంది. ఆ తర్వాత ఇక కొంచెం కష్టం పెడుతుంది అనమాట పేస్ బౌలర్స్ని. అంత ఈజీగా బాల్స్ స్వింగ్ అవ్వవు అండ్ వేరియేషన్స్ చూపించే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. స్టార్టింగ్లో మాత్రం పేస్ బౌలర్స్కి అనుకూలిస్తుంది. ఇక స్పిన్నర్స్కి అనుకూలించదా అంటే కొంచెం కష్టమే. అంటే మిగతా గ్రౌండ్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం కష్టమే అనమాట. సో బ్యాటింగ్ వికెట్ కూడా కాబట్టి స్పిన్నర్స్ చాలా టాలెంటెడ్గా బౌలింగ్ చేయాలి. వేరియేషన్స్ మాత్రమే కాదు, బ్యాట్స్మెన్స్ని కన్ఫ్యూజ్ చేసే బాల్స్ వేయాలి. సో అప్పుడే వాళ్ళు ఇక్కడ గెట్ అవ్వగలుగుతారు, లేదంటే మాత్రం 6లు 4లు ఖాయం. సో ఇదనమాట టోటల్గా ఈ రాజ్కోట్ యొక్క పిచ్ రిపోర్ట్ అనేది. సో ఇక్కడ మనం చూసాము అంటే టాస్ విన్నింగ్ కెప్టెన్ ఏ డెసిషన్ తీసుకోవాలి? సో ఆబ్వియస్లీ ఇక్కడ ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం చాలా బెటర్ అనమాట. ఎందుకు అంటే చాలా అద్భుతమైన బ్యాటింగ్ వికెట్ ఆల్రెడీ చెప్పాను. సో వాటిని మనం యూజ్ చేసుకోవాలి. ఇక ఇక్కడ మొత్తం చూసామంటే T20 స్టాట్స్ అన్నవి ఈ గ్రౌండ్లో ఎలా ఉన్నాయి. టోటల్గా ఇప్పటివరకు 5 ఇంటర్నేషనల్ T20 మ్యాచెస్ జరిగితే అందులో 3 times ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం, 2 times సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. సో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఇక్కడ 189 ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ కూడా 180. అందుకే చెప్పాను అనమాట సూపర్ బ్యాటింగ్ వికెట్ అని. ఇక T20 డొమెస్టిక్స్ మ్యాచెస్ చూసామంటే టోటల్గా 10 జరిగితే ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం 3 times, సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 6 times, ఒక మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. సో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 169, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 160. ఇదనమాట రాజ్కోట్ యొక్క పూర్తి పిచ్ స్టాట్స్ అండ్ అలాగే రిపోర్ట్ కూడా. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం మనం డిస్కస్ చేద్దాము. ఏంటి పరిస్థితి సూర్యకుమార్ యాదవ్ది? అంటే ఏంటి సూర్యకుమార్ యాదవ్కి ఏమైంది? బేసిక్గా మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే అందరిది నాతో కలుపుకొని మ్యాచెస్ గెలుస్తున్నాం కాబట్టి ఏది మనకు గుర్తురాదు. ఒకవేళ సెకండ్ T20 మనం ఓడిపోయి ఉంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు సూర్యకుమార్ యాదవే. ఎందుకంటే లాస్ట్ 10 T20 ఇన్నింగ్స్ చూసాము అంటే 12, 0, 1, 4, 21, 75, 8, 29, 8, 26 ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉంది. అన్నీ కూడా 20 స్కోర్సే, సింగిల్ డీ స్కోర్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే కన్సిస్టెన్సీ అనేది సూర్యకుమార్ యాదవ్ తగ్గిపోయింది. దానికి కారణం ఏదో కాదు, కెప్టెన్సీ ప్రెజరే. సో ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఆడాల్సిన టైం వచ్చిందనమాట. చెప్పాను కదా, మ్యాచెస్ గెలుస్తున్నంతసేపు మనకి ఏమీ గుర్తురావు. ఒక్కసారి మ్యాచ్ ఓడిపోయామంటే ఫస్ట్ టార్గెట్ సూర్యకుమార్ యాదవే. సో ఇన్కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఉంది సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి. సూపర్ పర్ఫార్మెన్స్ టీమిండియాకు అవసరం ఉందన్నమాట. ఇది మెయిన్ మ్యాటర్, ఎందుకంటే కెప్టెన్ కాబట్టి ఇక డిస్కస్ చేస్తున్నాను. ఇక ఇంకా కొంతమంది ప్లేయర్స్ గురించి మాట్లాడాలి. సంజు శాంసన్ సో రెండు T20లో ఫెయిల్ అయినట్టే అనమాట. సో అతని దగ్గర నుంచి ఒక మంచి నాక్ అవసరం ఉంది. ఇక హార్దిక్ పాండ్యాని కూడా చాలా మంది మర్చిపోతున్నారు. హార్దిక్ పాండ్యా ఏదో ఒక విధంగా మాత్రమే టీమిండియాకి కలిసి వస్తున్నాడు, అది బ్యాటింగా బౌలింగా అంతే. సో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అనమాట, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్. బట్ ఈ మధ్య కాలంలో తన యావరేజ్ బ్యాటింగ్ యావరేజ్ అనేది రోజు రోజుకు డౌన్ అవుతూ వస్తుంది. బట్ బౌలింగ్లో తను ఎంత చేయాలో అంత చేస్తున్నాడు. సో ఇలాంటి ప్లేయర్స్ అందరూ కూడా ఇంపార్టెంట్ టైంలో ఆడే ప్లేయర్స్ వీళ్ళు. సో ఫామ్ అనేది వెనక్కి తెచ్చుకోవాలి, త్వరగా ఆడటం మొదలు పెట్టాలి. ఇక
ఈ టీమిండియాలో ఏమైనా మార్పులు ఉంటాయా సెకండ్ T20 కోసం? 100% మార్పులు ఉండే అవకాశం ఉంది. మీ అందరికీ తెలుసు నితీష్ కుమార్ రెడ్డి ఇంజురీ అని చెప్పారు, రింకు సింగ్ ఇంజురీ అని చెప్పారు, శివం దుబేని స్క్వాడ్లోకి చేర్చారు. సో ఇవన్నీ చూసుకున్నాము. దాంతో పాటుగా పిచ్ అన్నది స్పిన్ కన్నా ఎక్కువగా నార్మల్గా బ్యాటింగ్ అనుకూలిస్తుంది, ఫాస్ట్ బౌలర్స్ అనుకూలిస్తుంది. కాబట్టి ఇప్పుడు స్పిన్నర్స్ మన టీంలో ఎక్కువ మంది ఉన్నారు. వాషింగ్టన్ సుందర్, రవి బిష్నాయ్, అక్షర్ పటేల్. సో కాబట్టి ఖచ్చితంగా ఒక ప్లేయర్ని తీసుకొని రావాలి టీంలోకి. రవి బిష్నాయ్ని పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. ఎప్పుడు అంటే మొహమ్మద్ షమి ఫిట్గా ఉంటే రవి బిష్నాయ్ని పక్కన పెట్టి మొహమ్మద్ షమిని టీంలోకి తీసుకొని వస్తారు. లేదు మొహమ్మద్ షమి ఫిట్గా లేడు అంటే శివం దుబేని టీంలోకి తీసుకొని వస్తారు. బౌలింగ్కి యూస్ చేసుకుని తీరాల్సింది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్ అండ్ ఎక్కువ స్పిన్నర్స్ ఇక్కడ బౌలింగ్ చేయడం కష్టం ఈ పిచ్లో. సో అదే టైంలో నితీష్ కుమార్ రెడ్డి లేడు కాబట్టి ఇక శివం దుబేనే వచ్చి ఇక ఒక 1 ఓవర్ 2 ఓవర్స్ వేసినా సరే కొంచెం గెట్ ఆన్ చేసుకోవాలి టీంని. సో ఆ విధంగా ట్రై చేసే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ శివం దుబే టీంలోకి రావాలంటే ధ్రువ్ జురెల్ బయటకు వెళ్లాల్సి వస్తుంది. సో ఆ విధంగా టీమిండియా యొక్క ప్లేయింగ్ 11ని సెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండే అవకాశం ఉంది. సో అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ లేదా శివం దుబే, అక్షర్ పటేల్, రవి బిష్నాయ్ లేదా మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి. సో ఈ విధంగా టీమిండియాలో మార్పులు జరిగే అవకాశం ఉంది. మేబీ ఇది కూడా జరగచ్చు అనమాట. 2 చేంజెస్ కూడా శివం దుబే టీంలోకి రావచ్చు, అలాగే మొహమ్మద్ షమి కూడా టీంలోకి రావచ్చు. ఈ విధంగా కూడా ప్లేయింగ్ 11ని సెట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. 2 చేంజెస్ టీమిండియా ప్లేయింగ్ 11లో జరగడానికి అవకాశం కనిపిస్తోంది. సో ఆల్రెడీ చెప్పినట్టు మనకి ఇప్పుడు ఓపెనింగ్ డిపార్ట్మెంట్ సెట్ అయింది అనమాట. సంజు శాంసన్ కొంచెం బాగా ఆడాలంతే. సో మిడిల్ ఆర్డర్ అనేది తిలక్ వర్మ ఫ్యూచర్ ప్లేయర్. తప్ప మనం యాక్సెప్ట్ చేయాల్సింది తన టాలెంట్ చూపిస్తున్నాడు, ఆ టెంపర్మెంట్ కూడా చూపిస్తున్నాడు. ఏదో ఒక మ్యాచ్తో కాదు, ఇంతకు ముందు కొన్ని మ్యాచ్లు ఆడాడు. ఫాస్ట్గా కావాలంటే ఫాస్ట్గా ఆడుతున్నాడు, స్లోగా కావాలంటే స్లోగా ఆడుతున్నాడు. సో కష్టాల్లో ఆదుకుంటున్నాడు. సో ఇప్పుడు మనం చూడాల్సిందా ఏంటి అంటే ఒక ఫినిషర్ని వెతుక్కోవడం అనమాట. ఎందుకంటే మీరు మనం చూశారు అంటే తిలక్ వర్మ నిలబడి లాస్ట్ వరకు గెలిపించాడు, కానీ కింద వచ్చిన ప్లేయర్స్ అందరూ పటాపటామని అవుట్ అవుతూనే ఉన్నారు. ఇంకొక వికెట్ పడి ఉంటే టీమిండియా, ఇంకొక 2 వికెట్ పడి టీమిండియా ఓడిపోయేది కూడా మ్యాచ్. సో అలాంటి పరిస్థితి అంటే ఫినిషింగ్ అనేది స్లో అవుతుంది టీమిండియాది. సో టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ వరకు ఎవరో ఒకరు బాగా ఆడుతున్నారు తప్పితే ఫినిషింగ్ లేదు. సో అందుకే చెప్పాను అనమాట ధోనిని వెతుక్కోవాలని. అంటే రింకు సింగ్ని యూస్ చేసుకోవాలి తనకు టీంలో వచ్చినప్పుడు. అంటే ఫర్ సపోజ్ ప్లేయింగ్ 11లో ఉన్నప్పుడు తనకు అప్పుడప్పుడు ఛాన్సులు ఇస్తూ ఉండాలి. సో ఫినిషర్ అనగానే ఇంకా ఫినిషింగే చేయాలి కాబట్టి ప్రతి మ్యాచ్ తన నంబర్ 6 నంబర్ 7లో పంపిస్తాము అంటే ఎప్పుడో ఒకసారి బ్యాటింగ్ వస్తే ఆడటం కష్టం. అప్పుడప్పుడు పంపిస్తూ ఉండాలి. సో అలా చేస్తే మనకు ఫ్యూచర్ అనేది బాగుంటుంది అనమాట. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే T20లో భయపడాల్సిన పని లేదు. హర్షదీప్ సింగ్ ఉన్నంత వరకు అలాంటి బౌలింగ్ని సెట్ చేస్తున్నాడు. ఇక మొహమ్మద్ షమి వస్తే ఇంకా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. ఇక స్పిన్ బౌలింగ్ పరంగా కూడా వరుణ్ చక్రవర్తి, రవి బిష్నాయ్ చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. అలాగే అక్షర్ పటేల్ కూడా వాళ్ళకు సపోర్ట్ ఇస్తున్నాడు. సో టీం బాగుంది. కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్కి ఛాన్స్లు ఇవ్వడము, కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఫామ్లోకి వస్తే చాలన్నమాట. ఎటువంటి లూప్ హోల్స్ కనిపించట్లేదు ఇక్కడ. అంటే వీళ్ళుండి వేస్ట్ ఉన్న అలాంటి సిచ్యువేషన్స్ కనిపించట్లేదు మన టీమిండియాలో. ఇక ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11. సో లాస్ట్ T20 వాళ్ళు చేంజెస్ చేసుకున్నారు అనమాట. సో అవే ప్లేయింగ్ 11తో వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. సో బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, జాస్ బట్లరు, హ్యారీ బ్రూకు, లియామ్ లివింగ్స్టన్, జెమీ స్మిత్, జెమీ ఓవర్టెన్, బ్రెడన్ క్రార్ట్స్, జోఫ్రా ఆర్చరు, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. సో ఈ విధంగా ఇంగ్లాండ్ యొక్క ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంది. సో మరి స్టార్టింగ్లో నేను చెప్పాను అనమాట, బ్యాటింగ్ పిచ్ కాబట్టి స్పిన్కి కూడా అంతగా అనుకూలించదు కాబట్టి ఇంగ్లాండ్ వాళ్ళు కూడా గేమ్లోకి వచ్చే ఛాన్సెస్ గట్టిగా ఉంటాయన్నమాట. చాలా గట్టిగా పోరాడతారు. ఫర్ సపోజ్ ఫిల్ సాల్ట్ 2 T20లో ఫెయిల్ అయ్యాడు. సో ఈ T20 బ్యాటింగ్ పిచ్ కాబట్టి తన దగ్గర నుంచి ఒక ఫెంటాస్టిక్ ఇన్నింగ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. సో అలాగే జాస్ బట్లర్ 2 T20లు ఆడి తను బ్యాటింగ్ చేసి కూడా టీంని గెలిపించుకోలేకపోయాడు. తను కూడా కొత్త స్ట్రాటజీస్తో వచ్చే అవకాశం ఉంటుంది. లియామ్ లివింగ్స్టన్తో జాగ్రత్తగా ఉండాలి. సో బ్యాటింగ్ పిచ్ కాబట్టే చెప్తున్నాను, ఇంగ్లాండ్ ప్లేయర్స్ బ్యాటింగ్ పిచ్ అంటే మామూలుగా ఆడరు అనమాట. సో ముఖ్యంగా ఓవర్సీస్ ప్లేయర్స్ ఎవరైనా సరే బ్యాటింగ్ పిచ్ అంటే వాళ్ళు ఇక ఫస్ట్ బాల్, సెకండ్ బాల్, ఫస్ట్ ఓవర్ అని చూసుకోవాలన్నమాట. బాల్ 1 నుంచి హిట్టింగ్ స్టార్ట్ చేస్తారు. బట్ మన ఇండియా ప్లేయర్ ఎలా ఉంటుందంటే అభిషేక్ శర్మను పక్కన పెట్టేస్తే టీంలో సో అందరూ ఇప్పుడు ఓవర్కి ఇంత స్కోర్ అనుకుంటారు. సో ఓవర్కి 10, ఓవర్కి 8 ఈ విధంగా ప్లాన్ చేసుకుని రన్ రేట్ ముందుకు తీసుకెళ్తారు. కానీ ఇంగ్లాండ్ వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు బ్యాటింగ్ పిచెస్ పైన అలా ప్లాన్ చేయరు అనమాట. సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బట్ బౌలింగ్ బాగుంది వాళ్ళతో కంపేర్ చేస్తే. సో ఇంగ్లాండ్కి పెద్ద మైనస్ ఏంటి అంటే టీంలో ఉన్న సూపర్ ఫెంటాస్టిక్ బౌలర్స్ ఆదిల్ రషీద్ ఫామ్లో ఉన్నప్పటికీ వికెట్స్ తీసుకోలేకపోతున్నాడు. అండ్ అలాగే జోఫ్రా ఆర్చర్ లాస్ట్ T20లో తేలిపోయాడు పూర్తిగా. సో అది మనకు బాగా కలిసి వస్తుంది అనమాట. సో దాన్నే కంటిన్యూ చేయాలి, టీమిండియా గెలవాలి. అండ్ టీమిండియా పరంగా మనం టాప్ స్కోరర్స్ చూసామంటే ఈ సిరీస్లో. సో బ్యాటింగ్లో మనకు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ కనిపిస్తున్నారు అనమాట టాప్ స్కోరర్స్గా. ఇక మిగతా వాళ్ళందరూ తక్కువ స్కోర్స్ కనిపిస్తున్నాయి. ఇక ఇంగ్లాండ్లో కేవలం జాస్ బట్లర్ మాత్రమే టాప్ స్కోరర్, అంటే కొంచెం ఎక్కువ రన్స్ చేసిన వాళ్ళు టాప్లో ఉన్నాడు. బౌలింగ్లో టీమిండియా వాళ్ళు చాలా మంది ఉన్నారు. హర్షదీప్ సింగ్ ఉన్నాడు, వరుణ్ చక్రవర్తి ఉన్నాడు,
అలాగే అక్షర్ పటేల్ కూడా ఉన్నాడు, హార్దిక్ పాండ్యా కూడా 3 వికెట్స్ తీసుకున్నాడు ఈ రెండు మ్యాచ్ల్లో. బట్ ఇక్కడ ఈ సైడ్కి వచ్చాము అంటే ఓన్లీ జోఫ్రా ఆర్చర్ మాత్రమే 3 వికెట్స్. ఇక మిగతా జోఫ్రా ఆర్చర్ది కూడా ఎకానమీ ఎక్కువగా ఉంది, మిగతా వాళ్ళు ఎవరు కూడా పెద్దగా బౌలింగ్లో సపోర్ట్ ఇవ్వట్లేదు. సో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి ఇంగ్లాండ్కి. ఇంగ్లాండ్ గెలవడం కష్టమే, కానీ వాళ్ళు చెప్పా కదా పిచ్ ప్రకారం ఏమన్నా మ్యాజికల్ జరిగితే ఏమైనా చేయగలుగుతారు అనమాట. సో ప్రెసెంట్ అయితే టీమిండియా ఈజ్ ద హాట్ ఫేవరెట్ ఈ థర్డ్ T20లో కూడా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.